ఎపిసోడ్ నంబర్ 486. అంబర్ క్రిస్టల్. సాగర్ డాన్ సిటీకి వెళ్ళగానే అక్కడ కొంతమంది మనుషులు అతన్ని డాన్ హాల్ లీడర్ దగ్గరికి తీసుకువెళ్తారు. సాగర్ ని చూడగానే ఆ లీడర్ చాలా ఎగ్జైట్ అవుతూ కుశల ప్రశ్నలు వేస్తాడు. అతని బిహేవియర్ చూసి షాక్ అవుతాడు సాగర్. వీడేంటి సడన్ గా ఇలా మారిపోయాడు? ఎప్పుడెప్పుడు నన్ను వేసేద్దామా అని చూస్తాడు. మరి ఇప్పుడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు అని మనసులో అనుకున్నాడు సాగర్. ఏంటి సాగర్, ఇంకా అలానే నుంచున్నావ్? రా, వచ్చి నా పక్కన కూర్చో. నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు. ఎక్కువసేపు నుంచుంటే నీరసం వస్తుంది. నీకోసం స్పెషల్ టీ ఆర్డర్ ఇస్తాను, సరేనా అని నవ్వుతూ అడిగాడు డాన్ హాల్ లీడర్. ఇదంతా నిజమేనా, లేదా మళ్ళీ నాకేదైనా కలొస్తుందా? నన్ను చూస్తేనే పిడికిలి బిగించేవాడు ఇంతలా ఎందుకు మారిపోయాడు? గొంపతీసి నన్ను చూసి భయపడ్డాడా అని సాగర్ మనసులో అనుకొని అంతలోనే మళ్ళీ అంత సీన్ లేదు. ఇతగాడు కల్టివేషన్ లో నాకంటే హై లెవెల్లో ఉన్నాడు. అలాంటి వాడు నన్ను చూసి ఎందుకు భయపడతాడు అని చిన్నగా గొనుక్కున్నాడు. ఆ రూమ్ సైలెంట్ గా ఉండడంతో సాగర్ మాటలు స్పష్టంగా విన్నాడు డాన్ హాల్ లీడర్. ఇంతలో ఒక అమ్మాయి ఆ రూమ్ లోకి ఎంటర్ అయింది. ఏంటి, డాన్ హాల్ లీడర్ నిన్ను మెచ్చుకుంటుంటే నమ్మబుద్ధి కావట్లేదా అని నవ్వుతూ అంది ఆ అమ్మాయి. సాగర్ ఆమెను అయోమయంగా చూస్తూ ఉండడంతో, హాయ్, నా పేరు నందిని. నేను ఈ డాన్ హాల్ ప్రెసిడెంట్ ని. లీడర్ కి ఉన్నట్టుగానే నాకు అన్ని పవర్స్ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం నేను సిటీని వదిలి పని మీద బయటకు వెళ్ళాను. అందుకే నిన్ను కలవడం కుదరలేదు అని నవ్వుతూ చెప్పింది నందిని. హలో ప్రెసిడెంట్, నైస్ టు మీట్ యు అని మొహమాటంగా నవ్వాడు సాగర్. ఇంతలో డాన్ హాల్ లీడర్ మళ్ళీ తన పక్కన కూర్చోమన్నట్టుగా సైగ చేయడంతో చేసేదేం లేక సోఫాలో కూర్చొని టీ తాగడం మొదలు పెట్టాడు సాగర్. తర్వాత చాలా సేపటి వరకు ఆ రూమ్ లో ఎవరూ మాట్లాడలేదు. మళ్ళీ సాగరే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, లీడర్, మీరు నాతో ఏదైనా చెప్పాలన్నా లేదా నా నుండి ఏదైనా కావాలన్నా డైరెక్ట్ గా అడగండి. మీరు ఇలా ట్రీట్ చేయడం నాకు చాలా వింతగా ఉంది. మన మధ్య ఫ్రెండ్షిప్ కూడా పెద్దగా లేదు. అలాంటిది మీరు నాకు ఎందుకు ఇంతగా రెస్పెక్ట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు మీకేమైంది అని సూటిగా అడిగాడు. అయ్యో, ఏంటి సాగర్ ఆ మాటలు? నాకేమవుతుంది? నేను బానే ఉన్నాను. కాంపిటీషన్ లో ప్రమాదం జరిగిన తర్వాత నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మా వాళ్ళకి ఆర్డర్ కూడా వేశాను. ఇంతకు ముందు నిన్ను పిల్ ఫార్ములా కోసం ఫోర్స్ చేసిన మాట వాస్తవమే, అది ఒప్పుకుంటాను. కానీ ఏం చేయను, నా పొజిషన్ అలాంటిది. నాకిష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. స్వతహాగా నేను చాలా మంచివాడిని అని నిదానంగా వివరించాడు డాన్ హాల్ లీడర్. వీడేంటి అపరిచితుల్లో విక్రమ్ కన్నా ఫాస్ట్ గా రోల్ మార్చేస్తున్నాడు? వీడిలో ఏ వర్షన్ ఒరిజినల్ది? వీడు కోప్పడినప్పుడే బాగుంది, సూటిగా సమాధానం చెప్పేవాణ్ణి. ఇలా బిహేవ్ చేస్తుంటే మనసులో మాట కూడా బయటకు రావట్లేదు అని అనుకుంటూ తల పట్టుకున్నాడు సాగర్. నందిని సైలెంట్ గా వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తుంది. ఎంతసేపటికి సాగర్ నుండి రెస్పాన్స్ రాకపోవడంతో డాన్ హాల్ లీడర్ మళ్ళీ మాట్లాడుతూ, జరిగిందేదో జరిగిపోయింది సాగర్. దాని గురించి డిస్కస్ చేసుకొని టైం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు. ఫ్యూచర్ లో మనిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అవుతాం. ఆ నమ్మకం నాకుంది. అంతవరకెందుకు? కాంపిటీషన్ లో నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నువ్వేం కావాలన్నా దాని క్షణాల్లో నీ ముందు ఉంచుతాను. నీకోసం అంతరించిపోయిన డ్రాగన్ బ్లడ్ ని కూడా తీసుకొస్తాను అని నవ్వుతూ చెప్పాడు డాన్ హాల్ లీడర్. ప్రస్తుతానికి ఏమొద్దు, మీరు హెల్ప్ చేస్తానన్నారు, అంతే చాలు అని ఇబ్బందిగా చెప్పాడు సాగర్. ఇంతలో నందిని కల్పించుకొని, ఎందుకంత మొహమాట పడుతున్నావ్? అసలు లీడర్ నిన్ను ఏం చేశారు? ఆయన నిన్ను ఇంతకు ముందు ఎలా ఇబ్బంది పెట్టారో నాకు తెలీదు, కానీ దానికి నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఈ క్షణం నుండి డాన్ హాల్ నీకు సపోర్ట్ గా ఉంటుంది, నన్ను నమ్ము అని నవ్వుతూ చెప్పింది. ఆమె మాటలు వినగానే సాగర్ చిన్నగా తల ఊపాడు. కానీ డాన్ హాల్ లీడర్ మాత్రం ఆమె వైపు నమ్మలేనట్టుగా చూస్తూ, నువ్వు చెప్పినట్టే నేను అన్నీ చేశాను. సాగర్ ని చంపేయాలనుకున్నది కూడా నువ్వే. మళ్ళీ ఇలా మాట మార్చేశావా? నువ్వు ఈ జన్మకి నాకు అర్థం కావు అని మనసులో అనుకున్నాడు. వాళ్ళిద్దరి మొహాలు చూస్తుంటే సాగర్ కి అనుమానంగానే అనిపించింది. కానీ అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో బాలచంద్ర, హేమచంద్ర హడావిడిగా ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు.
కాని నందినిని చూడగానే ఉన్న చోటనే నిలబడిపోయి ఆమెకు తల వంచి నమస్కరించారు. ఆమెను చూడగానే వాళ్ళిద్దరి మొహంలో భయం స్పష్టంగా కనపడింది. ఈ రూమ్ లో అంతా కొత్త కొత్తగా ఉంది. అసలు డాన్ హాల్ కి ప్రెసిడెంట్ ఉందంటేనే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అయినా అదంతా నాకెందుకు? డాన్ హాల్ లీడర్ నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు, దాన్ని యూజ్ చేసుకోవాలి అని మనసులో అనుకున్నాడు సాగర్. తర్వాత నిదానంగా గొంతు సవరించుకొని, మీరు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు కాబట్టి నాకు ఒక చిన్న ఇబ్బంది ఉంది, చెప్పమంటారా అని నవ్వుతూ అడిగాడు సాగర్. అదే కదా నేను చెప్తుంది. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చెప్పు, నేను క్షణాల్లో సాల్వ్ చేస్తాను అని చెప్పాడు డాన్ హాల్ లీడర్. ఇప్పుడు డాన్ హాల్ నిర్వహించబోయే కాంపిటీషన్ లో రూల్స్ చేంజ్ అయ్యాయని విన్నాను. నేను ఇప్పుడు ప్రిపేర్ చేద్దామనుకుంటున్న పిల్ని ఇంతకు ముందు ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు, కాబట్టి దాన్ని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అంటూ తన మాటలను మధ్యలోనే ఆపేశాడు సాగర్. కానీ సాగర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ రూమ్ లో ఉన్న అందరికీ క్లియర్ గా అర్థమైంది. దాంతో డాన్ హాల్ లీడర్ సాగర్ భుజం తడుతూ, హెర్బ్స్ పెద్ద ప్రాబ్లమే కాదు, ఇక్కడ డాన్ హాల్లో నీకు ఎలాంటి ఇంగ్రీడియంట్ కావాలన్నా ఈజీగానే దొరుకుతుంది. నీకు డాన్ సిటీ మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది కదా. నా అసిస్టెంట్ బాలచంద్రని నిన్ను అక్కడికి తీసుకువెళ్ళమని చెప్తాను. అక్కడ నీకు కావలసిన హెర్బ్స్ అన్ని తీసుకో అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకి సాగర్ సరేనని తల ఊపడంతో డాన్ హాల్ లీడర్ బాలచంద్రని సాగర్ తో వెళ్ళమని ఆర్డర్ వేశాడు. సాగర్ బాలచంద్రతో కలిసి డాన్ హాల్ మార్కెట్ కి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ దారిలో వెళ్తూ ఉండగా, నీకు డాన్ హాల్ బిజినెస్ గురించి ఏమైనా తెలుసా అని క్యూరియస్ గా అడిగాడు సాగర్. డాన్ హాల్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. వాళ్ళు స్టార్ట్ చేయని బిజినెస్ అంటూ ఏది లేదు. కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ లో హెర్బ్స్ స్టోర్ బాగా పాపులర్ అయ్యాయి. హెర్బ్స్ కోసం చాలా మంది బయట నుండి డాన్ సిటీకి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారికి ఇక్కడ వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వరు. ఏ చిన్న గొడవ జరిగినా బయట వాళ్ళని చంపేస్తారు. కాబట్టి అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు బాలచంద్ర. ఆల్రెడీ సాగర్ కి డాన్ సిటీ మార్కెట్ కి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో అతని మాటలు వింటూ తల ఊపాడు. డాన్ హాల్ నుండి 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత వాళ్ళు డాన్ సిటీ మార్కెట్ కి చేరుకున్నారు. అక్కడున్న షాప్ ఓనర్స్ గట్టిగా అరుస్తూ, 10,000 ఏళ్ల పురాతన డ్రాగన్ కన్ను మా దగ్గర ఆఫర్ లో ఉంది. కొంచెం ముందుకు వెళ్తే పిల్ ప్రిపేర్ చేయడానికి కావలసిన మెర్క్యూరీ చాలా చీప్ గా దొరుకుతుంది. ఛాన్స్ మిస్ కాకండి. మీలో ఎవరికైనా 6th గ్రేడ్ పిల్ తయారు చేయడానికి ఐస్ ఫ్లవర్ కావాలంటే వెంటనే మా షాప్ కి వచ్చేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు. అదంతా చూస్తూ, ఇది మామూలుగా ఉండే చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉంది. ఇక్కడికి హై లెవెల్ కల్టివేటర్స్ వస్తారంటే నమ్మబుద్ధి కావట్లేదు అని నవ్వుతూ అన్నాడు సాగర్. అప్పుడేం చూసావ్, ఇది ఇంకా ఫస్ట్ లెవెల్. ఇక్కడ అందరూ అలాగే ఉంటారు. ఇక్కడ దొరికే హెర్బ్స్ కూడా మరి అంత విలువైనవేమీ కాదు. నీకు నిజంగా రేర్ హెర్బ్స్ కావాలంటే 2nd ఫ్లోర్ కి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న కొన్ని హెర్బ్స్ ని చూసి ఎగ్జైట్ అయిపోకు, ఎందుకంటే వాటి క్వాలిటీ ఏమంతా బాగుండదు అని చెప్పాడు బాలచంద్ర. నేను పోయినసారి వచ్చినప్పుడు ఈ ఫ్లోర్ లోనే కొన్నాను. హెర్బల్ మార్కెట్ పైన లేదని చెప్పారు. ఇప్పుడు నువ్వేంటి పైన కూడా మార్కెట్ ఉందంటున్నావ్ అని అయోమయంగా అడిగాడు సాగర్. నువ్వప్పుడు బయట నుండి వచ్చిన వ్యక్తివి కాబట్టి నిన్ను అలౌ చేసి ఉండరు అని నవ్వుతూ చెప్పాడు బాలచంద్ర. హో ఓకే, డాన్ హాల్ వాళ్ళకి బయట వాళ్ళని దోచుకోవడం ఎలాగో బాగా తెలుసు. లాస్ట్ టైం నా దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటినీ తీసుకుని 2-3 బేసిక్ ఐటమ్స్ ని మాత్రం నా చేతిలో పెట్టారు అని ఇంతకుముందు తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పాడు సాగర్. దానికి ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు బయట నుంచి వచ్చిన వాడివైనా డాన్ సిటీకి చెందిన వాడివైనా ఇక్కడ ఒకటే పద్ధతి. నీ దగ్గర ఉన్న విలువైన వస్తువునిస్తే దానికి బదులుగా నీకు కావలసిన హెర్బ్స్ నిస్తారు. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలను, నువ్వు డాన్ సిటీ మార్కెట్ లో ఎలాంటి వస్తువు కొన్నా బయట దొరికే వాటితో కంపేర్ చేసి చూస్తే బెటర్ గానే ఉంటాయి అని సాగర్ వైపు చూసి గర్వంగా చెప్పాడు బాలచంద్ర. ఇంతలో సడన్ గా డాన్ హాల్ కి సంబంధించిన ఒక వ్యక్తి హడావిడిగా బాలచంద్ర దగ్గరికి వచ్చి అతని చెవిలో ఏదో చెప్పాడు. అతని మాటలు వినగానే బాలచంద్ర సాగర్ వైపు చూసి, సాగర్ నాకు అర్జెంట్ పని వచ్చింది, నేను వెళ్ళాలి. నిన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్తున్నందుకు సారీ. నీకు ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు. ఆల్రెడీ నీ గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. సో
యు క్యారియన్ అని చెప్పి సాగర్ సమాధానం కోసం ఎదురు చూడకుండా హడావుడిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. బాలచంద్ర వెళ్లిపోయిన తర్వాత కూడా సాగర్ కాసేపు ఫస్ట్ ఫ్లోర్ లోనే తిరిగాడు. అక్కడ ఉన్న వాటన్నింటి క్వాలిటీని గమనించిన తర్వాత ఇంతకుముందు బాలచంద్ర చెప్పిన మాటలు నిజమేనని సాగర్కి అనిపించింది. దాంతో నిదానంగా సెకండ్ ఫ్లోర్ కి వెళ్లాడు. ఫస్ట్ ఫ్లోర్ తో కంపేర్ చేసి చూస్తే సెకండ్ ఫ్లోర్ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ హెర్బ్స్ అమ్ముకునే వాళ్ళందరూ చాలా సొఫిస్టికేటెడ్ గా ఉన్నారు. ఎవరు బయటకు వచ్చి తమ ప్రొడక్ట్స్ ని కొనుక్కోమని ప్రచారం చెయ్యట్లేదు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెడిసినల్ హెర్బ్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఉన్న హెర్బ్స్ క్వాలిటీ చాలా బెటర్ గా ఉంది. ఇంతలో సాగర్ కళ్ళు అక్కడ ఉన్న ఒక క్రిస్టల్ పై పడ్డాయి. దాంతో వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఈ అంబర్ క్రిస్టల్ రేటెంత అని ఎక్సైటెడ్ గా అడిగాడు. మీకు ఆ క్రిస్టల్ కావాలంటే దానికి బదులుగా నాకు 3 5th గ్రేడ్ మెడిసినల్ పిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని గంభీరంగా చెప్పాడు షాప్ ఓనర్. 3 5th గ్రేడ్ పిల్స్ ఇవ్వాలా? చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఆలోచించి రీజనబుల్ ప్రైస్ చెప్పండి అని మర్యాదగా అడిగాడు సాగర్. అదే దాని ఒరిజినల్ ప్రైస్. నీకు కావాలంటే తీసుకో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని ఇలా నా టైం వేస్ట్ చేయకు. నేను వెళ్లి నిద్రపోవాలి అని బద్ధకంగా చెప్పాడు షాప్ ఓనర్. అక్కడ ఉన్న అంబర్ క్రిస్టల్ ని చూస్తుంటే సాగర్ కి దాన్ని వదిలి వెళ్లబుద్ధి కావడం లేదు. అతను ప్రిపేర్ చేయాలి అనుకున్న పిల్ కి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా అంబర్ క్రిస్టలే. కానీ షాప్ ఓనర్ చెప్పిన ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ అంబర్ క్రిస్టల్ ఒక 5th గ్రేడ్ పిల్ కి కూడా సమానం కాదు. అలాంటిది ఇతను 3 అడుగుతున్నాడు. దీన్ని తీసుకోవాలా వద్దా అని సాగర్ మనసులో ఆలోచించుకుంటున్నాడు. ఇంతలో హే మల్లికార్జున్, ఈ రోజు కొత్తగా ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చావ్ అని సాగర్ వెనుక నుండి ఒక గంభీరమైన గొంతు వినపడింది. ఆ వ్యక్తిని చూడగానే కుర్చీలో కూర్చొని ఉన్న షాప్ ఓనర్ ఒక్కసారిగా పైకి లేచాడు. అప్పటి వరకు సాగర్ తో పొగరుగా బద్ధకంగా మాట్లాడిన అతను అతి వినయం ప్రదర్శించాడు. దాంతో వచ్చిన వ్యక్తి ఎవరా అని తల తిప్పి చూశాడు సాగర్. లావుగా పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి తన 2 అసిస్టెంట్స్ తో తన వైపే అడుగులు వేస్తూ ఉండడం చూశాడు సాగర్. ఆ వ్యక్తి వస్తూనే అక్కడ టేబుల్ పై పెట్టి ఉన్న అంబర్ క్రిస్టల్ ని తీసుకుని ఈ రోజుకి ఇది చాలే, రేపేదైనా వస్తే ఇంటికి పంపించేయ్ అని పొగరుగా చెప్పాడు. అజిత్ గారు, ఇప్పుడు నా ఫ్యామిలీని పోషించడానికి నాకు మిగిలింది అదొక్కటే. మీరు దాన్ని కూడా తీసుకువెళ్ళిపోతే నేను వీధిన పడిపోతాను. ప్లీజ్ దయచేసి దాన్ని వదిలేయండి. అయినా ఈ అబ్బాయి దాన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నాడు. మీకన్నా ముందే దాన్ని కావాలని అడిగాడు అని బ్రతిమాలుతున్నట్టుగా చెప్పాడు మల్లికార్జున్. ఏంట్రా నీ ముసలిగోలా? కొనుక్కోవడానికి వాడెవడు, అమ్మడానికి నువ్వెవడివి అంటూ మల్లికార్జున్ని విసురుగా సాగర్ మీదకి తోసేశాడు అజిత్. దాంతో ఒక్క అడుగు వెనక్కి వేసి కోపంగా అజిత్ వైపు చూశాడు సాగర్. తర్వాత ఏం జరుగుతుంది? అజిత్ ఎవరు? సాగర్ ఇప్పుడు ఏం చేస్తాడు? నందినిని చూసి డాన్ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? ఆమె పవర్ ఏంటి? సాగర్ ని చంపాలని నందిని ఎందుకు అనుకుంది? సాగర్ కోరుకున్న అంబర్ క్రిస్టల్ అతనికి దక్కుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.